హలో బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు. ఇక్కడ కూడా యాక్టింగ్ అండ్ యాంకరింగ్ 2 కూడా చేస్తారు. మీ లక్కీ నెంబర్ 2. మీరు చెప్తుంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే 2 అని అనిపిస్తుందండి. ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బేసిక్లీ 2, 4, 6 అలా వెళ్తుంది. హరిదాస్ గారు అంటే ఎక్కువగా కామెడీ మాకు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇంకా నరేష్ గారు అంటే కామెడీ ఎక్కడ ఉండదు, డిఫరెంట్ రోల్ లో చూస్తున్నారంటారు. ఏంటి ఆ డిఫరెంట్ రోల్ ఒకసారి కొంచెం? బేసిక్ గా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, ఒక్క సినిమాలో కామెడీ హిట్ అయింది, ఎస్ భగవంతుడి దయ, వెల్ అండ్ గుడ్, మీరందరూ ఆదరించారు. కానీ అదొకటే నా బలం కాదు. నా బలం ఇంకా చాలా విషయాల్లో ఉంది. అది బయటకు తీసుకొచ్చే డైరెక్టర్ ఎవరైనా రాస్తే అంటే ఇమోషన్ ఎనీథింగ్, బికాస్ ఐ ఆమ్ అ పర్ఫార్మర్, ఐ లవ్ టు పర్ఫార్మ్. సో నాకు ఆ స్కోప్ ఉంటే బాగుంటుంది అని నేను చాలా మేనిఫెస్ట్ చేశానండి ఎవ్రీ డే. ఐ డోంట్ నో, ఆ మేనిఫెస్టేషన్ డైరెక్ట్ గా సుబ్బు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవులో పడిందేమో నాకు ఈ పాత్ర ఇలా వచ్చింది. సో ఎంత కుదిరితే అంత విశ్వరూపం చూపించవచ్చు అనేలాంటి ఒక అద్భుతమైన ఇమోషనల్ క్యారెక్టర్. అండ్ నేను అన్ని రకాల క్యారెక్టర్లని పోషించగలనన్న విషయం అందరికీ తెలియాలి అన్న నా ఒక ఆశ ఈ సినిమాతో తీరబోతుంది అన్నది నా ఆనందం. అక్కడ మంచి అద్భుతమైన ట్విస్ట్ ఉందండి. ట్విస్ట్ అంటే ఒక క్యూట్ ట్విస్ట్ ఉంది. ఆయన నాకు చిన్నానే కానీ నిజంగా చిన్న అలా ఉండదు క్యారెక్టర్. ఇంకా వయసులో చిన్న ఆయనే, కానీ నేను అలా ప్రేమగా పిలుస్తూ ఉంటాను. వరసలో అలా పిలుస్తూ ఉంటాను అనమాట. బాగుంటుంది మా ఇద్దరి కాంబినేషన్, చాలా క్యూట్ గా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ తిడతారండి. కాబట్టి మీరు 20th చూడండి అదేంటో. నరేష్ గారు, అంటే మీ నుంచి వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కదా, మళ్ళీ ఎవరితో అయినా జతగట్టి రాబోతున్నారు? ఇప్పుడు వరకు నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. డెఫినెట్ గా అప్రోచ్ అయితే మంచి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్ గా చేస్తానండి. అండ్ ఆల్వేస్ అంటే గేమ్ ఫర్ మల్టీ స్టార్ ఫస్ట్ నుంచి చూసుకుంటే. సో నాకు కూడా చేయాలి, చాలా మంది యాక్టర్స్ తోటి ఇంకా చేయలేదు. నేను అందరితో అవకాశం దొరికితే ప్రతి ఒక్కరితో చేయాలి. నరేష్ గారు, సార్ తెలుగులో ఒక సామెత ఉంది, కాళ్ళు కాపురం చేసే కళ కాళ్ళు తిప్పినప్పుడు తెలుసుకుంటారు. అలాగే సినిమా హిట్ అవుతుందా లేదా అనేది క్లిప్స్ చూసినప్పుడు కానీ, మీరు ఇందాక ట్రాక్టర్ మీద వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు థియేటర్ చూసినప్పుడు కానీ తెలుసుకోండి. థియేటర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మీ ప్రమోషన్ కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నాంది సినిమా హిట్ అయిన తర్వాత ఎక్కువ ఫస్ట్ ఫోన్ వచ్చినాయి మీరే, మీ ప్రెస్ వాళ్ళే. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ నుంచి ఫోన్ చేసి ప్రతి ఒక్కరండి 11:30 కాడి నుంచి ఇంటర్వల్ అయ్యేటప్పటి నుంచి ఫోన్ వచ్చింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫోన్ కాల్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఆన్ 20th December. అండ్ పచ్చల మల్లితో అదే రేంజ్ లో యూత్ ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారా, లేదంటే ఇందులో ఎలా ఉండబోతున్నారు? నాతో పాటు ఇంకా ఇంకొక అతను ఉన్నారు, హర్ష, వైవ హర్ష అని. సో ఫ్యామిలీ కూడా బాగానే ఉంది. సో సతీష్ దండ గారు, ప్రసాద్ గారు, మీరు యాక్చువల్గా ఇక్కడ చూస్తుంటే ఫ్యాన్స్ మీకు ఒక స్టార్ హీరోకి వచ్చిన క్రేజ్ లాగా అనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఎవరైనా కథ తీసుకొచ్చి ప్రసాద్ హీరోగా చేస్తామంటే చేస్తారా? బిల్డప్ చేయగల నా స్టోరీ అనేది చేస్తాను సార్. చేస్తాను, ప్రస్తుతం జరుగుతుంది. నువ్వు ఎప్పుడు సెన్స్ కావచ్చు చెప్తాను సార్. జర్నలిస్ట్ అయ్యా అయ్యా అంటున్నారు. హాయ్. సో హనుమాన్ లో పూలమ్మే పిల్ల అని ఒకటి చేశారు కదా, ఇందులో ఏమైనా మంచాలు అమ్మే సో అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి. ఇప్పటికీ లూప్ మోడ్ లో వింటున్నారు. సో అలాంటి ఏమైనా సాంగ్స్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో ఏదైనా ఒక సాంగ్ అలాగే అంత ఫేమస్ అయితే మా టీంకి మంచిదే. లుకింగ్ ఎలిగెంట్. నరేష్ మాట్లాడుతూ కంటిన్యూ ఉన్న
మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా. సో ఒకసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్ కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పడం. అలాగే ఎప్పుడు కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్ లోనే కనిపిస్తారు. ఈ మూవీలో చాలా ఉన్నారు, ఆ బచ్చల మళ్ళీ కూడా కరెక్ట్ గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమా ఆ టైపు కథలు తీసుకున్నా అవి పూర్తిగా వెళ్తాయని చెప్పలేం కదా. అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాలో? మీరే అంటారు కదా కంటెంటే కావాలి కొత్తగా. ఇప్పుడు జనాలు అంటే ఒకటేమైపోయిందంటే ఇది వరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటారంటే మనకు 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరం ఒక చెప్పు సినిమా చేసేవారండి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. సో థియేటర్స్ కి రావడం చాలా కష్టం అవుతుంది జనాలు. సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటారు. మనం మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమా తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో అలాగే మీకు కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో కొత్తగా చేయాలి, అందుకుని మరీ ఎక్స్ట్రా ఆర్డినరీ రిస్కులు చేయకూడదు. అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఉన్నాను, లడ్డు బాబు లాంటి ఇలాంటి సినిమా ఎక్స్పెరిమెంట్ అలాంటివి చేయకూడదండి. సో కంటెంట్ అంటే ఏదో ఒకటి మనం చెప్పడం, దానివల్ల వాళ్ళకి నేర్పించడమో లేకపోతే ఇప్పుడు వరకు తెలియంది ఒక ఇప్పుడు జానర్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయదు అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటుంది. సో వాళ్ళకి రావడానికి థియేటర్ రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు, ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉండదని చెప్పరు. సో ఈ కమ్ టు ద థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి. సో అది నాకు అందుకనే ఇందాక కంటెంట్ అండ్ కామెడీని రెండు చూస్ చేసుకుంటానని చెప్తున్నాను. నరేష్ గారు, అయితే మీరు ఇంతకు ముందు కంటెంట్ ఉన్న సినిమాలు కామెడీ సినిమాలు డిఫరెన్షియేట్ చేస్తారు, కానీ ఇది వరకు మీ హిట్ అయిన సినిమాలన్నీ కూడా కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉన్నాయి. బట్ అప్పుడు ఆడలేదు కదండి, కొన్ని సినిమాలు ఆడినాయి కదా హిట్. నీరు సినిమా ఆడలేదు, ప్రాణం సినిమా ఆడలేదు. అంటే చెప్తాను కదా, ఇప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ లో 2 early అండి. దాని తర్వాత అప్పుడు నేను చేశాను, ఎక్స్పెరిమెంట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గమ్యం కాడి నుంచి తర్వాత శంభో శంభో కానివ్వండి, మహర్షి కానివ్వండి. సో అది తర్వాత అంటే అప్పటి వరకు అంటే నేను 50 సినిమాలు ఓన్లీ కామెడీ సినిమాలు తీశానండి. ప్రతి ఒక్కరు వచ్చి మీ సినిమాలో కామెడీ బాగుంటుంది కదండి, మీరు కామెడీ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ చేశారని చెప్పారు. నేను ఎప్పుడైతే నాంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్ కి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ గురించి కూడా ఉంటుంది కదా, నాకు కూడా చిన్న కాంప్లిమెంట్ కావాలి కదా. అయితే యాక్చువల్గా దీంట్లో పక్కన మళ్ళీ అంటే మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఫైట్స్ దీంతో ఉండే సినిమా కాదు, ఒక ఎమోషన్ వాటి మీద కూడా డ్రైవ్ అయిన సినిమా. దాంతో పాటు ఇప్పుడు మోర్తత్వం అనేది కామెడీ కూడా ఉంటుంది. మోర్తత్వం అంటే చెప్తాం కదండి, ఇప్పుడు వాడు ఏంటంటే నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టు బతుకుతా. సో మీరు ఉంటే ఉండండి, నా లైఫ్ లో అలా వెళ్ళిపోండి. అదే నేను అనేది మోర్తత్వం కామెడీ కూడా ఉంటుంది కదా. మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు మన గాలి సీను లేదంటే ఉండదు. ఈ సినిమాలో ప్రవీణ్ ఉన్నాడు, హర్ష గారు ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు. కామెడీ వాళ్ళకి ఇచ్చారు, నా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. అంటే మూర్ఖుడు మళ్ళీ కామెడీ చేస్తే మీకు క్యారెక్టర్ పడిపోతుందండి. ఎందుకంటే ఒకడు అప్పుడు వరకు స్ట్రిక్ట్ గా ఉన్నాడు, సడన్ గా ఒక 2 జోకులు చేస్తే అది మళ్ళీ ఒక క్యారెక్టర్ పెరగదండి. సో అంతగా వాడు ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు, వాడు చుట్టూ మాత్రం జరుగుతుంటది. అయితే దీంట్లో ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుంటే అంటే హీరో ఒక చిన్న నెగిటివ్ షేడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనల్ గా వచ్చేసరికి పాజిటివ్ మార్చేస్తారు, ఎందుకంటే హీరోకి చూపించాలి కాబట్టి ఎన్ని తీసుకున్నారు. బట్ వాడిని ఎలా అయితే నెగిటివ్ గా ఉన్నాడో నెగిటివ్ గా ఎండ్ చేస్తాం అనేసరికి మిగతాది సినిమా అనేది జనాలు కనెక్ట్ అవ్వడం ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది కదా. మరి దీంట్లో పాజిటివ్ గా మార్చేస్తారా హీరోని, లేదంటే మూర్ఖుడు కింద మిగిలిపోతాడా? మొత్తం లేదంటే అది మాకు ఇంకొక 20 రోజులు మీకు చూస్తారు. చాలా ఇంకా ప్రెస్ మీటింగ్ ఉన్నాయి. మీకు అంటే నాకు తెలిసి డెఫినెట్ గా థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఫస్ట్ కంటెంట్ చూస్తుంటారు, యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంది. దీంట్లోకి వచ్చినప్పుడు ఏదో ఎమోషన్ ఉందనిపిస్తుంది. సో మేము అంటే మీ ప్లాన్ కూడా అలా చేస్తున్నాం. సో వీఆర్ టేకింగ్ కంటెంట్ 1 by 1. సో రాజేష్ గారు యాక్చువల్లీ మీరు గేమ్స్ లో భగవద్గీతకు సంబంధించిన ఒక డైలాగ్ ఏదో పెట్టారు. అయితే మీకు చాలా బెదిరింపులు వచ్చినాయని, ఆ డైలాగ్ తీస్తేనే కానీ సినిమా రిలీజ్ అవనేమో అని హిందూ సంఘాల నుంచి వీటి నుంచి బెదిరింపులు వచ్చినాయి అని అవి అన్నారు కదా. మరి ఆ ఇష్యూ స్టార్ట్ అయిందా అది ఏంటి, ఎలా చెప్తారు? నేను చెప్తాను సార్. అది ఎవరైతే కమెంట్ చేశారో, ఎవరైతే అదంతా బ్యాడ్ వర్డ్స్ వాడారు సార్, చాలా దారుణంగా వాడారు. ట్విట్టర్ లో కావచ్చు, కామెంట్స్ లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళందరూ బచ్చల మల్లే సార్, వాళ్ళందరూ బచ్చల మల్లే. ఎందుకంటే బచ్చల మల్లి ఎలాగైతే భగవద్గీత ప్లే అవుతుంటే వినరానే పెడితే వినకుండా కట్ చేశారు సార్. నేను ఒక మంచి పాయింట్ చెప్పడం కోసమే నేను పెట్టాను, అది ఉంది తర్వాత అన్నది అది కూడా వినకుండా ఇప్పుడే కట్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళ సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు మళ్ళీ రీట్వీట్ చేస్తారు సార్, సారీ బ్రదర్ ఇష్యూ షార్ట్ అయింది సార్. అది ఎందుకంటే నేను హిందూ సార్, నేను సనాతన ధర్మం అంటే నాకు ఇష్టం, నా కల్చర్ అంటే నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. ఆయనే సనాతన ధర్మం గురించి అంత గట్టిగా చెప్తున్నప్పుడు నేను ఆయన ఫ్యాన్ సార్. ఆయన ఎంత నేను ఆయన దేవుడు అనుకుంటా నేను. సో ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నా సార్. నేను హిందూ సార్, నేను ఆయన సార్ మూర్తి గారు అంటూ అన్నవరం టెంపుల్లో నేను ఇష్టమైగా సార్ పెట్టుకుంటాను. నేను తిరుపతి వెళ్ళాను సార్, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటా. నేను పక్కా హిందూ సార్, వాళ్ళు కాదు.
ఆ కమెంట్ చేసినాను. ఎందుకంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ నా ధర్మాలకి, నా దేవుళ్ళకి, నా విధానాలకి, నా పద్ధతులకి నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హిందూ సార్. మీరు ఆ పెద్ద ప్రొడ్యూసర్ అయితే నన్ను తీసుకుంటున్నారు ఆల్రెడీ. చిన్న సినిమాలు మీరు యాక్చువల్గా అనిల్ సుబ్రహ్మణ్యంతో కలిసి స్టార్ట్ చేశారు. మరి పాపం ఇప్పుడు ఆయన వదిలేసేసి మీరు ఇండిపెండెంట్ గానే చక్కగా 3 సినిమాలు ప్లాన్ లో పెట్టేశారు. అంటే ఆ చెయ్యి వదిలేశారా? నెక్స్ట్ మజాకల్లో అనిల్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సార్. అంటే కొన్ని కథలు అనిల్ గారికి కనెక్ట్ అవ్వవు. అంటే అనిల్ గారికి కామెడీ కావాలి, ఓన్లీ కామెడీ కావాలి. ఇప్పుడు నాన్బీ ఉంది, అనిల్ గారికి నచ్చదు. భైరవం కూడా చేశారు కానీ భైరవం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. నరేష్ గారిని ఎంటర్టైన్మెంట్ లో చుట్టూ ఇష్టం అనిల్ గారు, అంతేనా? అంతేగాని చెయ్యి వదిలేదు ఇంకా. మళ్ళీ ఉంటాయి సార్, అనౌన్స్మెంట్ లో వస్తాయి మైత్రి కాంప్లెక్స్. హరిదేశ గారు